క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇప్పుడు ఇక్కడ మన స్కూల్లో జరుగుతోంది ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటారు అనే ఆసక్తికరమైన పోటీ. మనం తరచూ ఇంట్లో ఇడ్లీలు తింటూనే ఉంటాం, కానీ ఈ రోజు ఇక్కడ ఈ పోటీ ప్రత్యేకత ఏంటంటే అందరికంటే ఎక్కువ ఇడ్లీలు ఎవరు తింటారు అనేది పోటీ. ఆడవాళ్ళు మగాళ్ళతో సమానం అంటున్న ఈ కాలంలో ఇక్కడ ముగ్గురు మగపిల్లలతో ఒక ఆడపిల్ల పోటీ పడుతుంది. వీళ్ళలో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది మనందరం ఇప్పుడు చూద్దాం. ముందుగా మన మగపిల్లల్లో రమేష్ బాబు వెనకబడిపోయాడు, ఓటమి అంగీకరించాడు. ఆ తర్వాత 6వ క్లాస్ చదువుతున్నటువంటి బాబు బి కూడా వెనుకబడిపోయాడు. మగపిల్లలతో పోటీ పడుతున్న ఆడపిల్ల ఇంకా పోటీలో ముందుకెళ్తోంది. ఇప్పుడు ఈ పోటీ ఒక ఆడపిల్ల మగపిల్లాడి మధ్య రసవత్తరంగా సాగుతూ ఉంది. అమృత అలాగే మణికంఠ పోటీలో ఉన్నారు, కానీ అమృత కాస్త వెనుకబడింది. ఇప్పుడు ఈ మార్తాండపురం స్కూల్లో ఈ ఇడ్లీలు తినే పోటీలో మణికంఠ ప్రైజ్ గెలుచుకున్నాడు. పోటీ పెట్టింది పిల్లలకి, కానీ నేను బాగా అలసిపోయాను. సార్, తాగడానికి ఏమైనా కావాలా? వద్దు, మీరు నాకు ఇచ్చేది నీళ్లే కదా. అయ్యో, అయ్యో, అర్చన వచ్చారు. ఈ మార్తాండపురం స్కూల్ కి యజమానురాలైనటువంటి అర్చనమ్మ గారు మన స్కూల్ కి ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఇదిగో ఇప్పుడే వచ్చారు. అర్చనమ్మ మేడం కి ఈ స్కూల్లో అందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. టీచర్, వెళ్ళి బొకే తీసుకురండి. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. రండి రండి, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. చూస్తే అంతా అయిపోయినట్టుంది. పిల్లల కోసమని స్టార్ట్ చేశాను. ఇంకా ఒక పోటీ మిగిలే ఉంది. అది ఏంటంటే స్పూన్ రేస్. అందులో మీలో ఎవరైనా పాల్గొనొచ్చు. కాస్త త్వరగా కానివ్వండి, నేనిక్కడ ఎక్కువసేపు నిలబడలేను. మీరు కాసేపు ఆఫీసులో కూర్చుంది గాని రండి మేడం. మేడం చూడండి. మణికంఠ, నీకు ఇంకా ఇడ్లీలు కావాలా? కానీ ఇప్పుడు తినడం కుదరదు. సర్లేండి, నేను తర్వాత తింటాను. టీచర్, ఆవిడ నిన్నెలా చూస్తుందో చూడు. ఛాన్స్ వస్తే నిన్ను కొరుక్కు తినేసేలా చూస్తోంది. నేనేం తప్పు చేశానో నాకు అసలేమీ అర్థం కావడం లేదు. నువ్వందరికీ మంచి చేస్తూ ఉంటావు. ఇదంతా ఆవిడ ఈగో, అంతకంటే ఇంకేం లేదు. మన స్కూల్లో క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ ని మనందరం ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా స్పూన్ రేస్ అనే గేమ్ ఇప్పుడు జరగబోతోంది. పాల్గొనదలిచిన వాళ్ళందరూ వెంటనే స్టాఫ్ రూమ్ దగ్గరికి రావాలి. అయ్యో, ఏదేమైనా మేడం, మీరెంతో అందంగా తయారై వచ్చారు. మీకోసం ఒక అందమైన బొకే తెప్పిస్తే ఏమవుతుంది? ఇందులో సగం పూలేమో వాడిపోయి ఉన్నాయి, మీరే చూడండి. ఈ వాడిపోయిన పూల బొకే తెప్పించకపోతే ఏమవుతుంది? మేడం, అదిగో పాల్గొనడానికి ఆవిడ కూడా వస్తుంది. నాకు తనను చూస్తేనే మండుతుంది. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఈ స్పూన్ రేస్ గేమ్ లో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనొచ్చు. మన స్కూల్ కి ముఖ్య అతిథి అయిన అర్చన మేడం కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. మనందరి చీఫ్ గెస్ట్, మన స్కూల్ ముఖ్య అతిథిని మనందరం చప్పట్లు కొట్టి స్వాగతం చెప్తాం. అర్చన మేడం కి, అర్చన మేడం కి. ఆ కామేశ్వర్ని వదలను. నా పేరు చెప్పమని అసలు అతనికి ఎవరు చెప్పారు? ఎలా ఉంది మేడం నా అనౌన్స్మెంట్? అదిరింది కదా. ఏయ్, నేను పోటీలో పాల్గొంటానని నీతో అసలు ఎవరు చెప్పారు? నాకొచ్చే కోపానికి నిన్ను డిస్మిస్ చేస్తాను. నేను కావాలని చేయలేదు మేడం. మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది కదా అని ఆ సంతోషంలో అనౌన్స్ చేసేసాను. నన్ను క్షమించండి. మేడం, ముందు నాకు కూడా నచ్చలేదు, కానీ తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? మీరు ఆవిడ్ని ఈ పోటీలో ఓడిస్తే గనుక అప్పుడెలా ఉంటుంది? అలా మనం అనుకున్నట్టు జరగాలి కదా. జరుగుతుంది మేడం. మీరు అందులో పాల్గొన్నారంటే అంతే చాలు. తనని ఎలా ఓడించాలనేది అది నేను చూసుకుంటాను. నేను చెప్తున్నాను కదా మేడం, అంతమంది జనం మధ్యలో మీరు గనక ఆవిడ్ని ఓడించారు అంటే దాంతో ఆవిడకున్న పొగరంతా అణిగిపోతుంది. ఆ పోటీలో మీరొక్కరు మాత్రమే పాల్గొనడం లేదు మేడం. మీతో పాటు నేను కూడా పాల్గొంటాను. మిమ్మల్ని నేను గెలిపిస్తాను.
పోటీలో తను మాత్రమే ఉండదు గంగా, మిగతా టీచర్లు కూడా ఉంటారుగా. హ, మా అర్చన మేడం ముందు ఎవరైనా గెలుస్తారా చెప్పండి? వేరే టీచర్లకు అసలు అంత ధైర్యం ఎక్కడిది? హ, తర్వాత వాళ్ళకే కదా కష్టం అవుతుంది. ఛ, ముందు నేనేం చెయ్యాలో అది చెప్పు. ఒకవేళ తను గెలిచే అవకాశం ఉందంటే అప్పుడు నేను తన్ని తోసేసి కింద పడేస్తాను. అప్పుడు తను ఓడిపోతుంది. మా అర్చన మేడం పోటీలో గెలుస్తారు కదా. ఏంటి గేమ్లో నువ్వు ఆడడం లేదా? నేను ఆడను. అర్చన మేడం పాల్గొనేటప్పుడు నేను ఆడటం అనేది కరెక్ట్గా కనిపిస్తోంది. పొరపాటును గానీ నేను ఈ ఆటలో గెలిచానంటే ఆవిడకి నా మీద ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అందుకే నన్ను వదిలే. ఆవిడేమనుకుంటుందో దాని గురించి నువ్వు వదిలేస్తే మంచిది. నువ్వు ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. మీరిద్దరూ ఒకటే పోటీలో పాల్గొన్నాక ఆవిడందులో గెలిచిందే అనుకో, అప్పుడు ఆవిడకి అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక్కడున్న మిగతా టీచర్లందరికీ నేను ఈ విషయం చెప్తాను. ఆవిడ గెలిచేలా మనం చేద్దాం. నువ్వు ఖచ్చితంగా ఈ పోటీలో పాల్గొనాల్సిందే. ఆవిడ్ని గెలిపించి నువ్వు ఓడిపోవాలి. అప్పుడు నిన్ను ఓడించిందని ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. రా, 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 రా. ఏంట్రా ఇది? ఏంట్రా? ఇంతవరకు మీరు ఆడుతూనే ఉన్నారు కదా, ఇంకా ఎన్ని ఆటలు ఆడతారు? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లేండి. హరి మాస్టర్, హరి మాస్టర్, మీరు ఒకసారి రండి. అర్చన మేడం ఆఫీసులో ఉన్నారని తెలీదా? ఇంకా ఇక్కడ స్పూన్ రేస్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఈ స్పూన్ రేస్ లో ఎవరెవరు పాల్గొంటున్నారో వాళ్ళందరినీ మీరు త్వరగా రమ్మని చెప్పండి. త్వరగా రండి రండి రండి. ఆల్ ది బెస్ట్ వల్లి టీచర్. అదేంటి హరి మాస్టర్, ఒకరికి మాత్రం ఆల్ ది బెస్ట్ తీసుకోండి. చెప్తున్నారు. నేను గెలవాలని కోరుకోవడం లేదా మీరు? అదేం లేదు, నేను మీరందరూ గెలవాలని కోరుకుంటున్నా. ఆ అదెలా కుదురుతుంది? ఎవరైనా ఒకరే కదా గెలవగలరు. మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసులేండి సార్. అయ్యో అర్చన మేడం, సైలెంట్ గా ఉండండి, సైలెంట్ గా ఉండండి. రండి మేడం, రండి రండి మేడం. దండడం. పదండి మేడం, రండి. టీచర్ అటు వెళ్ళండి. ఏయ్, ఏంటిలా తోసేస్తున్నావు? ఆ, కాస్త జరిగి నిలబడొచ్చు కదా. హ, నేను ఇందులో పాల్గొంటున్నాను, అందుకని నేను ఇక్కడ మధ్యలోనే నిలబడి ఉంటాను. స్టార్ట్. రే 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 అది ఇవ్వరా. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి, అందరూ క్లాస్కి వెళ్ళండి.
ఏంటి అసలు నువ్వు చేసిన పని? కంగ్రాచులేషన్స్ వల్లే టీచర్. ఇప్పుడు మీకు తెలిసిందా టీచర్ నా విషెస్ ప్రభావం? ఇక దీని గురించి వదిలేయండి సార్. నువ్వు ముందు పదవే, పద. మేడం, నీ సంగతి తర్వాత చెప్తా. నువ్వెంత పని చేసావు అసలు? నేను నీకు ముందే చెప్పానుగా ఓడిపోమని. నేను ఓడిపోవడానికి ఎంతో ట్రై చేశాను. మరైతే నువ్వెలా గెలిచావు చెప్పు. ఛ, అంతమందిలో నువ్వు ఆవిడ మీద గెలిచినప్పుడు ఆవిడకి ఇంకా కోపం రెట్టిపోయి ఉంటుంది కదా. కానీ ఇందులో నా తప్పే ఉంది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. దీని అంతటికీ ఆ గంగే అసలు కారణం. తన నాట్లోంచి తోసేద్దాం అనుకుంది, పొరపాటున ఆవిడ్ని తోసేసింది. ఇందులో నా తప్పే ఉంది చెప్పు. అయ్యో, ఇప్పుడు మనం అనుకున్న దానికి అంతా రివర్స్ లో జరిగింది వల్లి టీచర్. ఏం చెయ్యాలి? లెమన్ స్పూన్ పోటీలో గెలిచినందుకు వల్లి టీచర్కి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. ఇక ఇప్పుడు బహుమానాన్ని అందుకోవడానికి వల్లి టీచర్ని ఆహ్వానిస్తున్నాను. ఈసారి మళ్ళీ నువ్వే గెలిచావు, కానీ నేను నిన్ను వదలను. అన్నిటికీ లెక్క పెట్టి మరీ నీ మీద పగ తీర్చుకుంటాను. అయ్యగారు, అయ్యమ్మా, రారా. చిన్న పనుంటే చూసుకుంటున్నాను. ఏంటి విషయం? దేవాబాబు సంబంధం గురించి త్వరగా మాట్లాడితే బావుంటుంది కదయ్యా. సమయం మించిపోకుండా ఉండాలి కదా. లేదు, మించిపోదు. ఆ ఈ రోజు వెళ్ళి మాట్లాడి చూస్తాను. ఆ కానీ దేవ ఇంకా రానేలేదు కదా. మామూలుగా నేను ఊరికెళ్ళొస్తేనే ఎలా ఉన్నామని అడగటానికి వస్తాడు కదా. ఇంతవరకు కలవనేలేదు. పని మీద వెళ్ళి దేవాబాబు ఇప్పుడే వచ్చాడు. లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు. ఆ, సరే, అందరినీ రమ్మని చెప్పు. నేను ఒకేసారి అందరికి చెప్తాను. ఓకే? ఆ సరే. బాబు కలలు గంటున్నట్టున్నాడు. అయ్యగారు ఊరు నుంచి వచ్చిన విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. ఏదేమైనా ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి ఒప్పుకుంటే బావుంటుంది. దేవుడా, మంచి జరిగేలా చూడు. బాబూ, నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే, గాలి అలల పైన చిందేస చినుకులా. బాబూ. ఆయమ్మా, నువ్వు నన్ను పిలిచావా? పిలిచాను. ఆయమ్మా, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? మిగతా వాళ్ళందరూనా? ఎవరు? ఎవరిని అడుగుతున్నావు బాబూ? ఏం లేదు, ఏం లేదు ఆయమ్మా. మరేంటి, ఏదైనా కలగన్నావా? అయ్యో, అదేం లేదు ఆయమ్మా. నాకంతా అర్థమైంది. నా దగ్గర నువ్వేం దాచొద్దు. తల్లిని కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసింది నేనే కదా. నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు వెంటనే దాని గురించి తెలిసిపోతుంది. ఏది ఏమైనా నాకు తెలుసులే. నీ కలలో జరిగింది నిజమవుతుందిలే. ఆయమ్మా, అది చూడు, నాన్నగారు ఎదురు చూస్తున్నారు. నీతో ఒక విషయం మాట్లాడాలట. నువ్వు త్వరగా రా. నువ్వు వెళ్ళాయమ్మా, నేను వస్తాను.
ఆలస్యం చేయకుండా త్వరగా రావాలి. వస్తాను. ఆ. బ్రహ్మ చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే. ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పలేదా? చెప్పాను, వస్తా అన్నాడు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకీ దేవా ఎక్కడా? నేను వెళ్ళి చెప్పాను, వస్తుంటాడు. ఓ విష్ణు, మనిద్దరం కలిసి ఊరికి వెళ్ళిన విషయాల గురించి అర్చనకి చెప్పావా లేదా? చెప్పాను నాన్నగారు. మనం దేవా కోసం ఓ అమ్మాయిని చూసామో అన్న విషయం చెప్పావా అని అడుగుతున్నాను. అది నాకు తెలుసు మావయ్య గారు. ఆయన నాతో దాని గురించి చెప్పారు. మనకు పూర్తిగా తగిన సంబంధం, మంచి కుటుంబం, అందరితో కలిసిపోయే మనుషులు. అమ్మాయి చాలా మంచిది. దేవబాబుకి తగిన అమ్మాయి. కుటుంబం మంచిది, ఆస్తిపాస్తులున్నాయి. ఆయన చాలా మంచి మనిషి. ఓ ఏదేమైనా మా మేడం కంటే మంచివాళ్ళా? గంగా, నువ్వు మధ్యలో మాట్లాడకు. పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? కానీ నేను తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. మా అర్చన మేడం కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే కదా అంటున్నాను. చూడు, మీ అర్చనమ్మగారి ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది నేనే కదా. నాకు తెలుసు మీ అర్చన గురించి. నీ అభిప్రాయం ఎవరు అడగలేదు. ఇది విన్నాక అర్చన నీకేమనిపించింది? మంచిదే కదా. ఒక అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా వచ్చిందంటే నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. నాకు ఒక తోడుంటుంది కదా. ఇద్దరి జాతకాలు తీసుకుని నేను జ్యోతిష్కుడికి ముందుగానే చూపించాను. వాళ్ళది సరైన జోడి అని జ్యోతిష్కుడు చెప్పాడు. చాలా సంతోషం. కానీ ఒకే ఒక విషయంలో తేడా ఉంది. అది చదువు విషయంలో. ఆ అమ్మాయి ఎంఎస్సీ చదివింది, అది కూడా ర్యాంక్ హోల్డర్. ఓ సరిపోయింది. ఇంకీ సంబంధం కుదిరినట్టే. దేవా గారికి ఎంఎస్సీ చదివిన అమ్మాయికి ఎలా కుదురుతుంది? నాన్న, దేవా అన్నయ్య అంగీకారం తెలుసుకోకుండా మీరు పెళ్లి పనులేవి మొదలు పెట్టకండి నాన్న. తర్వాత ఏమైనా సమస్య వచ్చిందంటే మనమే కదా బాధపడాలి. ఏదేమైనా దీనికి అన్నయ్య కూడా తప్పకుండా అంగీకరించాలి కదా. అది నిజమే. పెళ్లి చేసుకోవాల్సిన మనిషిని అడగకుండా మనమే డిస్కస్ చేసుకుంటే ఎలా చెప్పండి? వాణ్ణి రానివ్వండి. వచ్చిన తర్వాత అడిగి వాడి నిర్ణయం తెలుసుకుందాం. తప్పకుండా ఒప్పుకుంటాడు. దేవాబాబులో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. తను ఒప్పుకుంటాడు. అందరం కలిసి ఎలాగైనా తనను ఒప్పించాలి. అదిగో బాబు వచ్చేశాడు. దేవా, మేము కొన్ని విషయాలు ఆలోచించాం. నువ్వు ఇలాగే ఉండిపోవటం మాకెవ్వరికీ నచ్చలేదు. అందుకే అందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు అందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. అదేమిటంటే నీకు పెళ్లి చేయాలని. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? బాబు, నోరు తెరిచి చెప్పు. ఏమని? ఇష్టమేం చెప్పు బాబు. సమాధానం చెప్పు బాబు. ఇష్టమే. దేనికి సమ్మతిస్తున్నావో తెలుసా అన్నయ్య? నీకిప్పుడు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అందరూ. నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివి. అర్థమైంది. పెళ్లి వెంటనే జరిపించాలి అంటే దానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అన్నయ్య? ఏంటిది విష్ణుబాబు? దేవాబాబుకి ఏం అభ్యంతరం ఉంటుంది? ఏ అభ్యంతరం లేదని చెప్పు బాబు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ, అయితే మరి పెళ్లి పనులు మొదలు పెట్టడానికి నువ్వు మాకు అడ్డు చెప్పావు కదా. ఇంతకు ముందులాగా ఆఖరి నిమిషంలో మాట మార్చి నా పరువు తీయవు కదా. లేదు నాన్న, నేను మీ మాటకు అడ్డు చెప్పను. చాలు, నీ నోటి నుంచి ఈ మాట వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట వినటం కోసం నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు.